రోజుల ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా అనేక గొప్ప మేలులు ఆత్మీయ అభివృద్ధి కలిగేటువంటి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనకు మీకు ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మరి అత్యంత కనికరపూర్ణుడు మహాదేవుడైనటువంటి మన దేవుని నామము గణపరచబడును గాక. మంచిది. మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను త్వరగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సామెతలు 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతాం. ఏంటా మాట అని మనం ఆలోచన చేసినట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే మాటను మనం చూడగలుగుతాం. చూడండి, చాలాసార్లు మన నమ్మకత్వాన్ని కాపాడుకోవడంలో మనము కొన్నిసార్లు విఫలమవుతాం, కొన్నిసార్లు సక్సీడ్ అవుతాం. మెనీ ఆఫ్ ద టైమ్ వి ఫెయిల్. అనేక సందర్భాలలో మనం ఓడిపోతూ ఉంటాం. అయితే ఈరోజు కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని, మీతో నేను బోధించాలని, మిమ్మల్ని నేను బలపరచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి, దేని ద్వారా, ఎందుకు మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను అని గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఒక ఉదాహరణ నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక సేవకుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆత్మీయ అభివృద్ధిలోకి నడిపించట కొరకు నేను ఒక పరీక్షను పెట్టాలని ఆశపడుతున్నాను. అయితే ప్రియమైనటువంటి సంగమా, మీ అందరికీ ఒక పరీక్ష నేను నిర్వహించాలనుకుంటున్నాను. అంటే ఏంటి ఆ పరీక్ష ఏంటి అని పాస్టర్ గారిని ఆ యొక్క విశ్వాసులందరూ కూడా అడుగుతూ ఉన్నారు చాలా ఆతృతగా. ఏంటి ఆ పరీక్ష అంటే, అప్పుడు సేవకుడు అంటున్నాడు, మనము రోమీలకు రాసిన పత్రిక నుంచి ఒక పరీక్షను నేను నిర్వహించాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ రోమీలకు రాసిన పత్రిక మీరంతా కూడా చదివి ఎవరైతే 100 మార్కులు తెచ్చుకుంటారో, ఎవరైతే పాస్ అయ్యి మంచిగా 100 మార్కులు తెచ్చుకుంటారో వారికి నేను ఒక విలువైనటువంటి బహుమానం ఇస్తాను, ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని నేను ఇస్తాను అని చెప్పినప్పుడు సరే అని చెప్పి అందరూ కూడా చాలా ఆతృతతో చాలా చక్కగా సిద్ధపడ్డారు. ఎలా అయినా ఆ శ్రేష్టమైన బహుమానాన్ని దక్కించుకోవాలని, మంచి బహుమానాన్ని మరి దక్కించుకోవాలని చెప్పి ఆశపడ్డారు. ఆ విధంగా అలా వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించడం కొరకు ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు చక్కగా వారంతా కూడా సిద్ధపడుతున్నాడు. అకస్మాత్తుగా మరి ఒకరోజు పరీక్ష తేదీ రానే వచ్చింది. ఆ రోజు మరి సంఘంలో ఉన్నటువంటి వారందరినీ మరి చక్కగా కూర్చోబెట్టి దైవ సేవకులు ఒక మంచి పరీక్షను కండక్ట్ చేసే టైంలో ఒక మాట అన్నాడు. ఏంటా మాట అన్నాడంటే, మీలో మరి ఒకరు రాసిన తర్వాత ఓడిపోతారేమో అన్నటువంటి భయం చాలామందికి ఉండొచ్చు. అయితే నేను చదివాను కానీ నేను రాయడానికి ఇష్టపడట్లేదు. నేను ఒకవేళ మిమ్మల్ని పాస్ చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరు పరీక్ష రాయకపోయినా కూడా మిమ్మల్ని నేను పాస్ చేయాలని ఆశపడుతున్నాను. పరీక్ష రాయకుండా మీకు 60 మార్కులు వేయాలనుకుంటున్నాను. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అంటే, చాలామంది అనుకున్నారు. అప్పటిదాకా వారిలో ఒక విశ్వాసం ఉంది, ఎలాగైనా గెలుస్తాం కావచ్చు, బహుమానాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలు ఉన్నాయి. కానీ దైవసేవకుడు అన్నాడు, నేను ఎలా అయినా 60 మార్కులతో పాస్ చేస్తా అన్నప్పుడు చాలామంది అనుకున్నారు, ఒకవేళ మనం ఫెయిల్ అయ్యి నిరుత్సాహపడే బదులు, ఫెయిల్ అయ్యి ఒకవేళ అందరి ముందు ఓడిపోయే బదులు మనం రాయకుండా సులువుగా పాస్ అయిపోతే బాగుంటుంది కదా. అయితే చాలామంది చేతులు లేపి అంటున్నారు, ఓకే గారు, మీరు అన్న మాటకు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం, మేము పరీక్ష రాయట్లేదు, మీరు మమ్మల్ని పాస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అందులో కొంతమంది వ్యక్తులు దేవుని వాక్యం పట్ల తృష్ణ కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు ఏమన్నారంటే, లేదు అయ్య గారు, మీరు పరీక్ష ఎలాగైనా పెట్టాల్సిందే, మీరు పరీక్ష పెడితేనే కదా మాలో ఎలాంటి విశ్వాసం ఉందో, మేము ఎలా విశ్వాస పరిమాణం కలిగి ఉన్నామో తెలుస్తుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా పరీక్ష పెట్టాల్సిందే అని చెప్పినప్పుడు అప్పుడు వారికి కొన్ని పేపర్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న పత్రం మీద ఒక మంచి మాట రాయబడింది. ఏంటంటే, నీవు బహుమానాన్ని గెలుచుకున్నావు అనే మాట రాయబడ్డది. ఆ మాటని చదివినటువంటి వారందరూ కూడా చాలా సంతోషపడ్డారు. నిజంగా మరి ఆ పరీక్షకు సిద్ధపడ్డ వాళ్ళు అందరుగా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు ఈ పరీక్షలు నెగ్గడానికి ఏదన్నా ఆఫర్ మనకు కలిగినప్పుడు చాలాసార్లు మనం ఓడిపోవడానికి, లేకపోతే ఏం కాదులే ఏదో అట్లా పాస్ అయిపోదాం అనుకునేటువంటి అరాకొర విశ్వాసం ఉన్నటువంటి వారిని మనం చాలామందిని చూడగలగవచ్చు. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకు అన్ని గ్రాంటెడ్గా ఇస్తున్నాడు, సమస్తం కూడా ఆయన గ్రాంటెడ్గా ఇస్తున్నాడు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను మీకు కొన్ని ఉపమానాల ద్వారా మన నాణ్యతను, ద క్వాలిటీ ఆఫ్ ఏ బిలీవర్,
ఒక క్వాలిటీగా ఉండవలసినటువంటి విశ్వాసిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అన్న విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా ఒక ఉదాహరణ నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక హాస్య నటుడు మీ అందరికీ తెలుసు, చార్లెస్ చాంపియన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలోనే మరి అనేక రకాలైనటువంటి అవార్డులు గెలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అయితే ఆ వ్యక్తితో కొంతమంది కాంపిటేటర్స్ అందరూ కూడా ఏం చేశారంటే, మనం ఒక ఈవెంట్ని కండక్ట్ చేద్దాం, ఆ ఈవెంట్లో ఎంతమంది అయితే మీలాగా నటిస్తారో, ఎంతమంది అయితే మీలాగా యాక్ట్ చేస్తారో అట్టి వారికి మనం ఒక స్పెషల్ ప్రైజ్ ఇద్దామంటే చాలామంది చార్లెస్ చాంపియన్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఆయనలాగా నవ్వడానికి, ఆయనలాగా నడవడానికి, ఆయనలాగా హాస్యాన్ని పండించడానికి చాలామంది మరి వారందరూ కూడా ఆ యొక్క బట్టలు వేసుకొని వచ్చి చాలామంది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలామంది అదరగొట్టారు. చార్లెస్ చాంపియన్ కంటే కూడా ఎక్కువగా ఆయన వీడియోస్ చూసి, ఆయన యొక్క హాస్యాస్పదమైనటువంటి నవ్వులు చూసి, అవన్నీ చూసినటువంటి వారు చార్లెస్ చాంపియన్ కంటే కూడా ఎక్కువగా నవ్వించిన వారు ఇద్దరు ఉన్నారు. అయితే మొదటి బహుమానం ఒక వ్యక్తి కైవసం చేసుకున్నాడు. రెండో వ్యక్తి రెండో బహుమానం కైవసం చేసుకున్నాడు. మూడో వ్యక్తి కూడా మూడో బహుమానాన్ని కైవసం చేసుకున్నాడు. కానీ ఈ మూడో వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ చాంపియన్ ఒరిజినల్. చూడండి, ఆయనలాగా యాక్ట్ చేసిన వారు గెలిచారు, మొదటి బహుమానం రెండో బహుమానం తీసుకున్నారు. కానీ ఆయన మూడో బహుమానం తీసుకోవాల్సిన పరిస్థితి కలిగింది. కారణం ఏంటి అంటే, ఆయన కంటే ఎక్కువ నటించేటువంటి వారిని అక్కడ వారు చాలామంది ఉన్నారు కాబట్టి, ఆయన కంటే ఎక్కువ నవ్వు పండించి ఆయన రూపంలో ఇంకా ఎక్కువ హాస్యాన్ని పండించిన వాళ్ళు చాలామంది అక్కడ సక్సెస్ అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు మనము ఏం నేర్చుకోవాలంటే, చూడండి, ప్రపంచంలో చాలామంది మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు, లేదా చాలామంది నటీనటులను మనం ఈ రోజుల్లో చూడగలుగుతున్నాం, యాక్టర్స్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు నేను ఒక ఉదాహరణ మీతో పంచుకుంటున్నాను. చూడండి చాలా జాగ్రత్తగా. యేసు ప్రభులాగా నటించిన వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభులాగా మరి ఉన్నటువంటి వారు చాలామంది యాక్ట్ చేశారు. అయితే దర్శకుడు ఏ విధంగా చెప్తాడో చెప్పిన రీతిగా మరి ఆ యొక్క నటన ఏదైతే చేయాలో ఆ నటన చేసినటువంటి వారు మరి మనం చాలా జాగ్రత్తగా చూడగలుగుతున్నాం. చూడండి, ఇటీవల రిలీజ్ అయినటువంటి చాలా మూవీస్లో మనం చూడగలుగుతున్నాం. దర్శకుడు చెప్పిన రీతిగా ఆ యొక్క హావభావాలను, ప్రభు శిలువ యాగాన్ని యాస్టీస్గా మరి చేసినటువంటి వారు, నటించిన వారిని కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు మనం గమనించాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభులాగా యాక్ట్ చేసేవారు ఉన్నారు, మనిషిని పోలి మనిషిలాగా యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, విశ్వాసుల వల్ల నటించేవారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పడంలో నేను ఎలాంటి సందేహాన్ని చూపించట్లేదు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, యథార్థమైనటువంటి భక్తిని కనపరిచేవారు, నమ్మకత్వాన్ని కాపాడుకునేవారు ఈ రోజుల్లో చాలా అరుదుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, శ్రమలు లేకపోతే కిరీటాలు లేవు, శ్రమలు లేకపోతే మనకు బహుమానాలు లేవు. శ్రమలొద్దు దీవెనలు కావాలి, శ్రమలొద్దు ఆశీర్వాదాలే కావాలి, శ్రమలొద్దు అన్నీ కూడా తొలగిపోవాలి, బంధకాలు అన్నీ కూడా విముక్తి కావాలి అంటే ఒక విషయాన్ని నేను మీతో చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. చూడండి, అనేక మంది, ఇంతకుముందు మనం చార్లెస్ చాంపియన్ గురించి చెప్పుకున్నాం. ఆయనలాగా చాలామంది యాక్ట్ చేశారు, కానీ ఆయన కూడా యాక్ట్ చేశాడు అదే షోలో. కానీ ఆయన 3వ స్థానాన్ని గెలుచుకున్నాడు. ఆయనకంటే ఇద్దరు యాక్ట్ చేసినటువంటి వారు గొప్ప బహుమానాన్ని, మొదటి 2 బహుమానాలు పొందుకున్నారు. ఇక్కడ కూడా యేసు ప్రభులాగా యాక్ట్ చేసేవారు కూడా చాలామందిని మనం, చాలా మూవీస్ని మనం చూస్తూ ఉన్నాం. మెనీ ఆఫ్ ద మూవీస్లో యేసు ప్రభు యొక్క హావభావాలను పండించినటువంటి వారు చాలామందిని మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే, యథార్థమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారుగా, ప్రార్థించేవారిగా మరి ఉంటున్నారా, లేదా నకిలీ క్రైస్తవులుగా, లేదా ఏదో మనం అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా గుడికి వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలని చెప్పి ఏదో మనము టెంపరరీ క్రిస్టియన్స్గా, లేకపోతే నామినల్ క్రిస్టియన్స్గా, లేకపోతే ఒక
ఒక నటీనటుల వల్ల మనం ప్రభు ఎదుట నటిస్తున్నామా? వారం రోజులు లోకానుసారంగా జీవించి ఆదివారం రోజు లేకపోతే శుక్రవారం రోజు శనివారం రోజు మనం నటీనటులుగా మనం తయారు చేయబడుతున్నామా? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకసారి మనకు మనంగా ఆలోచన చేసుకోవాల్సిందిగా క్రీస్తు పేరిట మిమ్మలను బ్రతిమలాడుకుంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఈరోజు మనం గమనించినట్లయితే చూడండి, మొట్టమొదటిగా మన దైవ సేవకుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు మేము రాయాలని వచ్చినటువంటి వారందరూ కూడా అనుకున్నారు రాద్దామని, బహుమానాన్ని సంపాదించుకుందామని. కానీ అక్కడ ఒక చిక్కుముడి విప్పబడింది. మీరు రాయకపోయినా నేను 60 మార్కులతో పాస్ చేస్తా అన్నప్పుడు ఏం పర్లేదు నేను పాస్ అయిపోవాలని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ కొంతమంది మాత్రం నేను ఎలాగైనా రాసి పోరాడి విజయాన్ని నేను పొందుకోవాలి, లేకపోతే నేను గెలవాలని అనుకున్నా. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినటువంటి మాటలు కూడా మనం చూసినట్లయితే దెర్ ఆర్ మెనీ యాక్టర్స్ ఇన్ క్రిస్టియానిటీ అని ఒక పోయెట్, ఒక వ్యక్తి ఒక కొటేషన్ని రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ మాటను రాస్తూ ఉన్నాడయ్యా, ఎందుకు నువ్వు ఆ మాటను రాస్తున్నావు అంటే, ఈరోజు మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే మరి తలబట్టలు వేసుకోనో, లేకపోతే ముసుగు కప్పుకోనో, లేకపోతే భక్తి కలిగిన వారిగా నటించే వారిని చాలామందిని మనం చూస్తున్నాం. కానీ యథార్థమైనటువంటి జెన్యూన్గా ట్రూ క్రిస్టియన్స్ని మనం ఈ రోజుల్లో చూడలేకపోతున్నాం. అయితే నాణ్యమైనటువంటి భక్తి చేయగలిగినటువంటి వారిగా మనం ఉండాలంటే సుంకరి లాంటి ఒక ఆత్మీయ అనుభవం మనకు కావాలి. అంతేకాకుండా మన ఓటములలో, పోరాటాలలో విజయాలు మనం పొందుకునేటువంటి వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుని వాక్యము ఏ విధంగా మనతో బోధిస్తూ ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఎలా అనగా మనం పోరాడుతున్నది ఎవరితో మనం పోరాడుతున్నామంటే అంధకార దురాత్మ శక్తులతో, దుష్టత్వపు సంబంధులతో. అంతేకాకుండా మన ఈ ఆత్మీయ పోరాటము భౌతికపరమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనము విజయాన్ని చవిచూసేటువంటి వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే క్రైస్తవులు భౌతికంగా ప్రపంచంలోని మనుషులతో కాకుండా తమ చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులతో పోరాడేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మనము ఒక పోరాటాలు, సవాళ్ళు మనకు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఒక వ్యక్తిని సంపూర్ణంగా పరిణితి చెందించే రీతిగా దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రభావితం చేస్తుందనే విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూసినట్లయితే మీరు సహింపగల దానికంటే ఎక్కువగా శోధన మీకు రానియక దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి తెలుసు మనం ఎంతవరకు శ్రమను అనుభవించగలుగుతామో, దేవునికి తెలుసు మన శక్తి ఏంటో, దేవునికి తెలుసు మన సామర్థ్యం ఏంటో. అయితే పోరాడి గెలవడం మనం నేర్చుకోవాలి. ఆత్మీయ ఎదుగుదలలో ఒక క్రైస్తవుని ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే, అయ్యా నాకు శ్రమలు రావద్దు, శ్రమలు నా నుంచి దూరం కావాలి, నేను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆత్మీయ అభివృద్ధితో ఉండాలని మనం కోరుకోవడం కాదు. కానీ మనము ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రభువా నేను నీతో నిలబడతాను. అయితే నా జీవితంలో శ్రమలు రావద్దని నేను ప్రార్థన చేయట్లేను, కానీ శ్రమలను ఎదురించగలిగే, శ్రమలను ఓడించగలిగే, శ్రమలలో నుంచి తప్పించబడుటకు ఆ శక్తిని, సామర్థ్యాన్ని నాకు దయచేయని సగటు ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి ప్రార్థన మీతో నేను చెప్తున్నాను. కాబట్టి శ్రమల మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు మనం నిరుత్సాహపడొద్దు, అధైర్యపడొద్దు, పడిపోవద్దు, జడియొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, పోరాటాలలో విజయాలు చూసేటువంటి వాడిగా, సవాళ్లను ఎదుర్కొనేటువంటి వారిగా, విశ్వాస జీవితంలో, విశ్వాస రంగంలో ఒక విశ్వాసిగా ఆత్మీయ స్థితిలో నీవు ఎదగాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. ఈరోజు మరి నిజంగా నీవు భక్తిని కనపరుస్తున్నావా, భక్తిగా జీవిస్తున్నావా, భక్తిగా నటిస్తున్నావా? ఆర్ యు యాక్టింగ్ ఆర్ యు లివింగ్ ఎ ట్రూ లైఫ్ ఇన్ క్రైస్ట్? ఈరోజు నీవు ప్రభువులో నిజంగా యథార్థంగా జీవిస్తున్నావా, నటిస్తున్నావా? ఒకసారి నీకు నీవుగా
పరిశీలన చేసుకోమని క్రీస్తు పేరిట మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, పోరాటాలు మనకెందుకు అంటే, పోరాటం చేయకపోతే, పోరాటం అంటే కొట్టుకోవడం కాదు, పోరాటం అంటే లేకపోతే ఇంకేదో ఆట, ఏదో ఆరాటం కాదు. అయితే నేను పోరాటం గురించి ఎందుకు చెప్తున్నానంటే, పోరాటం అంటే ఏదో రంగంలో దిగి మరి దావీదు వలె యుద్ధం చేయాల్సినటువంటి ఆ నైపుణ్యం నేను బోధించట్లేదు. కానీ పోరాటం అనగా ఏంటంటే, మన ఆత్మీయతలో అంతరంగ పురుషునితో మనము యుద్ధం చేయాలి. అంతరంగంగా మనము యుద్ధాన్ని ఎలాగా విజయంలో మనము సాధించుకోవాలి, ఎలా మన జీవితంలో మనం ముందుకు పోవాలన్న విషయాలు మనం గమనించాలి. చూడండి, మనల్ని పోలిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మనలాగా యాక్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు చాలామందిని మనం చూస్తే మరి కాపీ పేస్ట్ జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తిలాగా ఉండాలని, ఆ హీరోలాగా ఉండాలని, లేకపోతే ఆ సేవకునిలాగా ఉండాలని, ఆయనలాగే చేయాలని, ఆ దేవుణ్ణి మర్చిపోతాం. కొన్నిసార్లు దేవునిలాగా ఉండాలి, దేవునిలాగా జీవించాలి, దేవునిలాగా మనం బ్రతకాలన్న విషయాలు మనం మర్చిపోతాం. కొన్నిసార్లు వాక్యాన్ని కూడా మర్చిపోతాం, వాక్యానికి వ్యతిరేకమైన పనులు కూడా చేస్తూ ఉంటాం. కానీ మళ్ళీ ఇది వాక్యానుసారమే అని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే, నా ప్రియమైనటువంటి వారలారా, నాణ్యమైనటువంటి ట్రూ క్వాలిటీ క్రిస్టియన్గా మనం ఉండాలని దేవుని పేరిట మీకు మనవి చేసుకొనిచున్నాను. మరి ఉపవాస దినములో ఒక నాణ్యమైనటువంటి భక్తిని నువ్వు చేసినట్లయితే, యథార్థమైనటువంటి భక్తిని నువ్వు ప్రభు ఎదుట కనపరిచినట్లయితే, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, ఉన్నతమైన మేలులు చేస్తాడు, అనేక ఆత్మీయ ఎదుగుదలలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈరోజు మనము ఒక మంచి భక్తిని చేయగలిగిన వారిగా, ఒక మంచి సమర్పణ కలిగిన వారిగా, ఈ ఆత్మీయ పోరాటాలలో విజయాలను చూసేవారిగా. చూడండి, ప్రభు ఎప్పుడు మనల్ని మెచ్చుకుంటాడంటే, ఓటములలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ప్రతికూలతలలో ప్రభు వైపు నిలబడ్డవారే నిజమైనటువంటి దేవుని పిల్లలు అన్న విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, రోజులు చాలా కఠినంగా మారిపోతున్నాయి. అనేక రకాల ప్రతికూలతలు మనం చూస్తున్నాం. ఇకనైనా మనము మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని, నాణ్యతను చూడండి. మనము మార్కెట్కి వెళ్తే మంచి క్వాలిటీ రైస్ని కొనుక్కుంటాం, లేదా క్వాలిటీ మంచి కూరగాయలని కొనుక్కుంటాం. వాడిపోయినాయి, ఖరాబైనవి కొనుక్కోం కదా. అలాగే మన భక్తిని ఎందుకు కృంగుదలకు తీసుకొచ్చి ఒక అర్థం లేనటువంటి భక్తిని చేయడం వల్ల ఉపయోగం లేదు. కనుక మనం ఎలా ఉండాలంటే, ఒక నాణ్యమైనటువంటి భక్తిని కనపరిచేటువంటి వారిగా, ఒక జెన్యూన్ క్రిస్టియన్గా మనం ఉండడానికి, మనము క్రీస్తు సాక్షులుగా, క్రీస్తు యొక్క సైనికులుగా ఉండట కొరకు మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. తద్వారా దేవుడు ఒక నాణ్యమైనటువంటి జీవితాన్ని, మనకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని బహుమానంగా దయచేయునుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, ఓటములలో, నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రమలలో, అనేక సందర్భాలలో పోరాడి ఆ పోరాటంలో నుంచి విజయాన్ని మనం పెంపొందించుకోవాలి. విజయాన్ని ఇచ్చేవాడు అద్భుతంగా దేవుడే ఉన్నాడు. కనుక ఆయన చేతుల కిందికి మనం వద్దాం. దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగించి, ఉన్నతమైన ఉపదేశములు మనకు అందించి, అద్భుతకరంగా మనలను ఆయన సాక్షులుగా నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఓటములలో, శ్రమలలో అయ్యా మేము నటించకుండా, కొన్ని సందర్భాల్లో ఏదో శ్రమ వచ్చినప్పుడే ప్రభు అని ప్రార్థించేవారు చాలామంది ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడే యేసయ్యా నీ యొక్క బంగారు పాదాలను ఆశ్రయిస్తున్నాని నటించేవారు చాలామంది ఉంటారు. అయితే నటించేవారంటే నీకు అసహ్యం. నీవు అంటున్నావు, వేశ్యనైనా నేను క్షమిస్తాను, కానీ వేశ్యదారి నేను క్షమించనన్నావు. ఈరోజు మేము ఎలాంటి వేషాన్ని వేసుకుంటున్నాం? బాహ్య రూపకంగా మేము నటిస్తున్నామా, జీవిస్తున్నామా? నీ వాక్యంలో నీ యథార్థంగా మాట్లాడుతున్నావు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నమ్మకమైన వానికి ఖచ్చితంగా మెండైన దీవెనలు ఇస్తా అంటున్నావు. మేము కూడా నీవిచ్చే జీవ కిరీటమైన బహుమానాన్ని వదిలిపెట్టి ఏదో మేము వస్తున్నాంలే, జీవిస్తున్నాంలే, బాగున్నాంలే అనేటువంటి సాధారణమైన భక్తిని చేస్తున్నామా? నీవిచ్చే జీవ కిరీటం కొరకు మేము ప్రయాసపడుతున్నామా లేదా? ఒకసారి మాకు గుర్తు చేయండి. నీ జీవ కిరీటం కొరకు మేము పరిగెత్తడానికి, మేము ఆ యొక్క విజయాన్ని దక్కించుకోవడానికి, ఈ లోకంలో మా సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టుకు నీ సహాయం దయచేయమని యేసు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను అధికముగా దీవించును గాక.